హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ని ముందుగానే ఇలా నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి క్లోజులు నా సైడు, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను రెండు డబల్ వేసుకున్నానండి, అంటే రెండు బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా రెండు వేసేసుకొని కింద ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను సేమ్ మెజర్మెంట్, సేమ్ ప్యాటర్న్ ఉండిందంటే ఒకే వాళ్ళవి సేమ్ ప్యాటర్న్ ఉండిందంటే రెండు బ్లౌజులు ఒకేసారి వేసుకొని కట్ చేస్తానండి. ఇలా వేయడం వల్ల నాకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు పెట్టేస్తున్నానండి. ఈ బ్లౌజ్ పొడవుకి మనము 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి కదా. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచు కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇలా కింది సైడ్లో 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి దీని మీద నాకు ఏ మార్కర్ కరెక్ట్గా కనిపిస్తలేదండి, లైట్ కలర్ అయ్యేసరికి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ పొడవు ఇక్కడ పెట్టాను కదా, ఈ మిడిల్లో కూడా ఒక చోట పెట్టుకుంటే మనకి ఎగుడు దిగులు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎగుడు దిగులు లేకుండా నేను 3 చోట్ల అనేది ఇలా బ్లౌజ్ పొడవును అనేది పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. కింద యాడ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచు, పైన యాడ్ చేసుకున్నాం. అంటే బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజు. ఈ నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇలా మనం కాజపట్టు ఉంటుంది కదా, దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని 4 లేయర్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది వస్తుంది. ఇలా నడుము లూజ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాను ఆ బ్యాక్ డాట్ కోసం. తర్వాత ఖర్చు వచ్చేసి మనము 1.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టానండి, అంటే 3 ఫింగర్స్ అంటే మనకి 2 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, మనం బ్లౌజ్ తోటి పెట్టాం కదా కరెక్ట్గా వచ్చిందో రాలేదో అనేసి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా నడుము లూజుని తీసుకొని దీన్ని 4 లేయర్లో ఇలా టేప్ని అనేది ఫోల్డ్ చేశాను. ఈ 4వ భాగం వచ్చేసి మనం బ్లౌజ్ తోటి పెట్టాం కదా మెజర్మెంట్, అది కరెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాం. చూస్తే నాకు కరెక్ట్గా వచ్చిందండి. అది బ్యాక్ డాట్ కోసం, ఇది వచ్చేసి ఖర్చు కోసం. ఇలా 2 ఇంచెస్ పెట్టాను కదా ఖర్చు, తీసేసుకొని 1.5 పెట్టానండి. నాకు 2 ఇంచెస్ ఖర్చు పెట్టడం అంటే బ్లౌజ్ సరిగా కుదరదు అనేసి ఇష్టపడదు. ఎవరైనా అడిగితేనే పెడతాను, లేదంటే నేను 1.5 ఖర్చు పెట్టేస్తాను. ఇలా నడుము లూజు 29 ఉంది కదా, దాన్ని బై 4 చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను అన్నట్టు చెప్తున్నాను. దీనికోసం వచ్చేసి 29 అంటే నడుము లూజు మన చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచులు పెడుతున్నాను, అంటే 2 ఇంచులు నెక్, 3 ఇంచుల షోల్డర్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా 5 ఇంచులు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టి, అంటే మనం నెక్ వేయగా మిగిలిన ఈ పట్టిని అనేది మెజర్ చేసుకొని కింద 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత పైన 2 ఇంచెస్ కింద 2.5 వేసుకొని ఇలా బాక్స్ లాగా లైన్ వేసుకుంటున్నాను. ఇలా బాక్స్ లాగా లైన్ వేసుకొని ఇక్కడ మనము రౌండ్ ఇచ్చుకోవాలండి. ఈ రౌండ్ వచ్చేసి డీప్ దొడిగే వారికి 1/2 ఇంచు, డీప్ ఇష్టపడని వారికి వచ్చేసి 3/4 ఇంచు ఉండేలాగా కార్నర్లో చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఒకసారి మనం మెజర్మెంట్ బ్లౌజ్ తోటి నెక్ కరెక్ట్గా వచ్చింది రాలేదు ఒకసారి చెక్ చేసుకున్నాం. పైన ఖర్చు మార్కింగ్ వదిలేయాలండి షోల్డర్ కోసం, దాన్ని వదిలేసి ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేస్తే మనకి మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదనేది తెలుస్తుంది. నాకు వచ్చేసి కొంచెం తగ్గిందండి, దానికోసం వచ్చేసి కొంచెం రౌండ్ అనేది పెంచుకున్నాను. ఇలా పెంచిన తర్వాత మరొకసారి అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్తో కూడా ఎలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం వచ్చేసి ఇలా చూస్తున్నానండి. టేప్ లేకుండా కొందరికి టేప్ తోటి మెజర్మెంట్ తీయడం రాదు కదా, అలాంటి వారికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను టేప్తో కూడా ఒకసారి చూపిస్తున్నాను. మనం బ్లౌజ్తో చేసినా టేప్తో చేసినా సేమ్ మెజర్మెంట్ వస్తుందని చెప్పడం కోసమే ఇది అనేది చూపిస్తున్నాను. నేను ఎక్కువ శాతము టేపే యూజ్ చేస్తానండి, బ్లౌజ్ యూజ్ చేయను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ వేసాం కదా, తర్వాత వచ్చేసి చంకదింపు కోసం మన బ్లౌజ్ ఎంత ఉందో ఆ బ్లౌజ్కి 1 ఇంచు ఖర్చు కలుపుకొని ఇలా మనము మెజర్ చేసుకుంటే మనకి చంక లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇలా బాక్స్ వేసాం కదా, వేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చిందండి. అంటే మనం షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టాము, ఇది 5.5 ఇంచులు వచ్చేలాగా ఇలా వేసేసుకున్నాం. ఈ కార్నర్లో వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచు దాకా ఈ కార్నర్లో పెట్టేసుకున్నానండి.
ఇలా కార్నర్లో ఇంచు పావు పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను. ఇచ్చిన తర్వాత ఒకసారి చంకన అనేది చెక్ చేసుకున్నా. ఈ చంకని ఇలా చెక్ చేస్తే నాకు ఇక్కడికి వచ్చేసింది మార్కింగ్ అనేది. మీకు ఇలా టేప్ యూజ్ చేయడం రాకపోతే ఇలా బ్లౌజ్తోనైనా యూజ్ చేసుకుంటూ చేయండి. మనం బ్లౌజ్తో చూసాం కదా, తర్వాత టేప్తో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్గా వచ్చేసిందండి. ఇది ఫిట్టింగ్ కుట్టు, ఇది మార్కింగ్. రెండిటికి లైన్ వేసేసుకున్నాం కదా, ఫిట్టింగ్ మార్కింగ్, లైన్ ఖర్చు మార్కింగ్. ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్నాం. చాలా వరకు కొందరికి టేప్ యూజ్ చేయడం రాదండి. అలాంటి వారు ఇలా అయినా కానీ మనము బ్లౌజ్ లెంత్ తీసుకొని దానికి 1 ఇంచ్ కలుపుకోండి. నడుము లూజు 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకొని 4వ భాగాన్ని ఇక్కడ వేసేసుకోండి. అంటే టేప్తో వాడడం రాకపోతే బ్లౌజ్నే 4 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకొని బ్యాక్ డాట్ కోసం అలానే ఖర్చు కోసం వేసుకున్నారంటే మీకు వచ్చేస్తుంది. అలానే షోల్డర్ కూడా మీరు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే షోల్డర్ 5 ఇంచులు పెడతాం కదా, 5 ఇంచులు ఎలా పెట్టాలంటే 3 ఫింగర్స్ పెట్టేసి ఫస్ట్, తర్వాత 4 ఫింగర్ పెట్టారంటే మీకు వచ్చేస్తుంది. ఇలా నాకు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సారీ అండి, ఇప్పుడు హ్యాండ్స్ తీస్తాను. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకు నెక్ జారుతుంది అనే ప్రాబ్లం ఉన్న వారికి ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు షోల్డర్ పైన బ్లౌజ్ పట్టినట్లుండి మనకు జారకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫిట్టింగ్ కుట్టు వేయాలి కదా, అక్కడ మనం గుర్తుండడం కోసం అక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ డాట్ వస్తుంది. ఖర్చు వదిలేసి మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్ డాట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి 15 ఇంచులు ఉందండి లెంత్, కాబట్టి నేను ఇది 4 ఇంచెస్ అనేది లెంత్ వేసుకున్నాను. బ్లౌజ్ సైజుని బట్టి నేను బ్యాక్లో డాట్ లెంత్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసాం కదా, దీనికి ఆపోజిట్లో మనం హ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి మనకు చంక లూజు 7, 7.5 వరకు ఉంటే ఫుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. దానికంటే ఎక్కువగా ఉండిందంటే ఫుల్ ఫోల్డింగ్ చేసుకోకండి. మీకు చంక పీసులు 2 సైడ్లు పడితే కరెక్ట్గా వేయడం రాదు కాబట్టి ఇలా వేసుకోండి. మన చంక లూజ్ ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 1 ఇంచ్ యాడ్ చేస్తే వచ్చే ఫోల్డింగ్ వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. చంక లూజ్ వచ్చేసి నాకు 8 ఇంచులు ఉందండి. ఇది 9 ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నాకు ఈ క్లాత్ 2 డబల్ వేసాం కదండి, ఒకటి కరెక్ట్గా ఉంది, ఒకటి ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి క్లాత్ అనేది సరి చేసుకున్నాను. ఇలా సరి చేసిన తర్వాత హ్యాండ్ లెంత్, ఇలా హ్యాండ్ లెంత్ వచ్చింది కదా, ఇది హెమ్మింగ్గా మన పైపింగ్గా లేదంటే హ్యాండ్ తిప్పేయడమా దాన్ని బట్టి మనము ఇది అనేది తీసుకోవాలండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కింద 1/2 ఇంచు యాడ్ చేశాను ఖర్చు కోసం. అదే హెమ్మింగ్ అయితే మనము 1 ఇంచు పావు అనేది కింద యాడ్ చేసుకోవాలి. ఇంచు లేదా 1 ఇంచు పావు అనేది యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చంకదింపు 5 ఇంచులు అంటే మనము 3 ఇంచుల వరకు ఇలా చంకదింపు తీసుకోవచ్చండి. 3 ఇంచుల వరకు సరిపోతుందండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. మీడియం సైజ్ అయితే 3.5 తీస్తాము. ఇప్పుడు వచ్చేసి చేయి లూజు, హ్యాండ్ పొడవు పెట్టేసాం కదా, తర్వాత వచ్చేసి చేయి లూజ్ తీస్తున్నాను. చేయి లూజ్ ఇక్కడ వేసేసుకొని దీనికి 1.5 అనేది ఖర్చు యాడ్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి చంక వచ్చేసి ఇది 7.30 ఉందండి, కానీ వాళ్ళు లూజ్ పెట్టమన్నారు. నేను 8 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు స్ట్రైట్గా వేసుకొని ఇలా అక్కడ నుంచి ఇలా క్రాస్ వేసాను. ఇలా వేసి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి చంక అనేది చెక్ చేసుకున్నాను. 7.30 ఉంది కదా, నేను ఒక పావు ఇంచు అనేది పెంచుతున్నాను అండి, కొంచెం లూజ్ పెట్టమన్నారు. ఇక్కడ 8 వచ్చింది, దానికి 1.5 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా, ఇలా పూర్తయిన తర్వాత మనం ఒకసారి హ్యాండ్ లెంత్ అనేది చెక్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత కింద ఖర్చు కోసం వదిలేసాం కదా, అలానే పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఖర్చు మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా మీరు హ్యాండ్ తోటి చేసుకున్నారంటే కింద ఖర్చు పైన ఖర్చు యాడ్ చేసుకొని ఇలా హ్యాండ్ లూజ్ చూసుకోండి. తర్వాత వచ్చేసి చంక రౌండింగ్ కూడా ఇలా చెక్ చేసుకున్నారంటే మీరు టేప్ లేకుండా అయినా కానీ ఈజీగా కట్ చేయొచ్చు. నేను 2 కలిపి చూపిస్తున్నానండి, టేప్ తోటి చూస్తున్నాను, బ్లౌజ్ తోటి చూస్తున్నాను. ఎవరికి ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో కండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది, దాని కటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి చిన్న జాయింట్లు పడతాయండి. తర్వాత వచ్చేసి నేను వేస్ట్ పీసుల్లో ఈ జాయింట్ల కోసం వచ్చేసి తీసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒక సైడ్ మాత్రమే క్లాత్ జాయింట్ పడుతుంది కదా, కాబట్టి నేను చంక లూజ్ని బట్టి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాను.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లోతు అండి, నేను లోతు నార్మల్గా ముందు తీయనండి లైనింగ్ బ్లౌజులకి, తర్వాత తీసుకుంటాను. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత తీసుకుంటాను. అది ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు ఖర్చు సైడ్ 1.5 ఇంచు వదిలేసి మిడిల్లో మాత్రమే 3/4 ఇంచు లోతు వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు చేయనండి, ఇక మార్కింగ్ చేసి చూపించాను మీకు. నేను ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ చంక లోతు అనేది తీసుకుంటాను, సారీ అండి హ్యాండ్ లోతు అనేది తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చాయి కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి. సారీ అండి, ఫోల్డింగ్ మన సైడ్ ఉంటాయి కదా, వాటిని మార్చి ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా ఈ క్లాత్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ ఎక్కడ వేస్తే మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అనేది చూస్తున్నాను. ఇలా ఉంది కదా, ఇటు సైడ్ క్రాస్ అనేది వేసుకున్నాను. 2 ఇంచెస్ అనేది సేప్ పట్టి అనేది ఫోల్డింగ్ పెట్టాను, సేప్ పట్టి కోసం వచ్చేసి ఇలా వేస్తే నాకు ఈ నెక్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఓపెన్స్ ఉండాలండి. ఆ ఓపెన్ సైడ్ మనము ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ వేసిన తర్వాత చుట్టూ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ బ్యాక్ పార్ట్ వెంట మార్కింగ్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకునే ముందుగా ఫస్ట్ మనము ఫ్రంట్ లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మనం ఒంటి పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా సరి చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేయాలి. నాకు వచ్చేసి 6 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ 6 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేశాను. పెట్టేసి ఇది ఎల్ షేప్లో వేసుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను. ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ సైడ్లో లైన్ కూడా వేసేసుకుందాం. ఈ సైడ్లో వచ్చేసి మన నెక్ నుంచి కింద దాకా ఇలా లైన్ వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కు చంక లోతు అనేది తీస్తున్నాను. ఈ లోతు వచ్చేసి ఇక్కడ బాక్స్ లాగా వేసుకొని ఈ మిడిల్లో అంటే ఇటు సైడు అటు సైడ్ ఇలా 2 ఇంచెస్ అయినా పెట్టుకొని మార్కింగ్ చేయొచ్చు, లేదంటే ఈ మిడిల్లో ఇలా పెట్టేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే మన షోల్డర్ సైడు ఈ కుట్ల సైడు లేకుండా మిడిల్లో మాత్రమే తీయాలండి. ఇలా తీస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా కొందరు షోల్డర్ పైనుంచి తీసుకొని వస్తారు. అలా తీయడం వల్ల మన షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఎగుడు దిగుడు అవుతుంది. కాబట్టి ఈ రౌండింగ్లో అంటే మన చంక రౌండింగ్లో మాత్రమే ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ ఉండేలాగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ మనం ఎల్ షేప్లో వేసాం కదా, ఆ ఎల్ షేప్లో ఇలా 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను. నార్మల్గా దొడిగే వారికి ఇలా రౌండ్ ఇవ్వండి. కొంచెం డీప్ వెడల్పుగా దొడిగే వారికి వచ్చేసి మనం అలా ఎల్ షేప్లో వేసిన దానికంటే ఒక 1/4 ఇంచు బయటకు వచ్చేలాగానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి లెంత్ చూసుకున్నాను, దానికి 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3.5 ఇంచులు పెట్టానండి. ఆ 3.5 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మెయిన్ డాట్ లెంత్ అనేది చూస్తున్నాను. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం క్లాత్ అనేది ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ అలానే క్రాస్ పెట్టి జాయింటింగ్ వరకు 2 మెజర్మెంట్లు అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాం కదా, ఇలా తీసేసుకొని షోల్డర్ సెంటర్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ సెంటర్ చూసాం కదా, ఈ షోల్డర్ సెంటర్ నుంచి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ వేసాం. మెయిన్ డాట్ వచ్చేసి నాకు 9.5 ఇంచుల దగ్గర వచ్చిందండి. అక్కడ నుంచి కింద సేప్ పట్టి జాయింటింగ్ వరకు కూడా ఒక మార్కింగ్ ఇస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చాం కదా, ఇది 11.5 వచ్చింది. దానికి 1 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి ఉండేలాగా పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్లని కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చేస్తుందండి. ఇది లైట్ కలర్ ఉండడం వల్ల మీకు మార్కింగ్ సరిగా కనిపిస్తుండదండి. దానికోసం నేను చెప్తున్నా కదా, వాయిస్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దీనిపైన ఏ మార్కర్ వాడినా నాకు కనిపించలేదండి. బ్లూ వాడినా కనిపించలేదు, పింక్ వాడినా కనిపించలేదు. ఇలా మనం మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు పైకి పెట్టానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చంకల లోతు తీసాం కదా, ఆ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం. మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. కొత్తగా నేర్చుకునే వారికి చాలా టిప్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. బిగినర్స్ అయితే కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి వీటికి షేప్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాం. ఈ షేప్ పట్టీలు కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ పైన మనం ఫ్రంట్ పార్ట్ ఉంచి మిగిలిన బ్యాలెన్స్ క్లాత్
మెజర్ చేసుకున్నామంటే మనకు సేప్ పట్టి ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇలా వేసిన తర్వాత వీటికి ఉన్న గ్యాప్స్ మెజర్ చేస్తూ వీటికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్నామంటే మనకు సేప్ పట్టి వచ్చేస్తుంది. అలా కాదు మాకు ఇలా కొలుసుకోవడం కష్టం అంటే కొల బ్లౌజ్లోంచైనా మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2.5 వచ్చింది, మిడిల్లో 2.5 వచ్చింది, ఈ చివరిలో వచ్చేసి 3.5 వచ్చింది. ఇది వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచు తగ్గిస్తున్నానండి. ఎందుకంటే మనం బ్యాక్లో డాట్ పడతాం కదా, అలానే ఫ్రంట్లో కూడా పట్టేస్తాం కదా, అక్కడ మైనస్ అవుతుంది కాబట్టి క్లాత్ ఇలా తగ్గించుకొని వేస్తున్నాను. అదే పెద్ద సైజ్ అయితే వేయమండి, సైడ్లో మనం ఎక్స్ట్రా గీస్తాం కాబట్టి దానికోసం ఉండాలన్నట్లు ఎంత ఉంటే అంతే వేసేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఇలా 4 మడతల్లో క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను. అంటే మనకి 4 రావాలి కదా సేప్ పట్టీలు అనేది. లైనింగ్ పీసెస్ 4 తీసుకుంటాం, మెయిన్ పీస్ వచ్చేసి 1 తీసుకుంటాం కదా, దానికోసం వచ్చేసి ఇలా 4 మడతల్లో వేసానండి. వేస్తే ఇవి ఎగుడు దిగుడు ఉన్నాయి క్లాత్లో, వీటిని ఒకసారి ఇలా సరి చేసుకొని వేస్తున్నాను. ఇలా వేసుకుంటే నాకు ఇక్కడ 4 వస్తలేవండి, కాబట్టి కింద కోరంచులు వచ్చిన సైడ్ నేను బ్యాక్లో పట్టు కోసం తీసేసి 2 పీసెస్ మాత్రమే ఇక్కడ కట్ చేస్తున్నాను. నా క్లాత్ సరిగా ఉండకపోవడం వల్ల ఇక్కడ నేను 2 మాత్రమే తీస్తున్నాను. తర్వాత వచ్చేసి సైడ్లో మిగిలిన క్లాత్లో మరొక 2 అనేది తీసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి సేప్ పట్టి కోసము నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించేస్తున్నానండి. ఇలా తగ్గించాను కదా. తర్వాత వచ్చేసి మెయిన్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు వేసాను, మిడిల్లో 2.5 వేసానండి. 3.5 4 ఉందండి, 4 ఉంటే నేను 3.5 వేసుకున్నాను. ఈ మిడిల్లో 2 ఉంటే 2.5 వేసుకుంటున్నాను. మిడిల్లో ఎవరికైనా నేను 2.5 వేస్తానండి. ఈ చివర్లో వచ్చేసి 2.5 ఉంది, నేను 2.5 ఉందండి. 2.5 ఉంటే నేను 2 ముక్కాలు వేసేసుకున్నాను. అంటే హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద మనం మలిపి కుట్టడం కోసము, అలానే పైన బాడీకి జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ సేప్ పట్టి అనేది, అక్కడ కూడా మైనస్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా 3.5 2.5 2 ముక్కాలు వేసుకొని ఇలా వేసిన తర్వాత దీనికంటూ ఒక షేప్ ఇచ్చేసుకొని దాని వెంట కట్ చేస్తున్నాను. ఆ మార్కింగ్స్ కలుపుతూ వెళ్ళామంటే మనకి బ్లౌజ్కి కావాల్సిన సేప్ పట్టి అనేది వచ్చేస్తుంది. ఇలా సేప్ పట్టిని కట్ చేసాం కదా. తర్వాత వచ్చేసి మరి 2 పీసులు అనేది తీసేసుకున్నాం. బ్లౌజ్ కటింగ్లో ఎక్కువ మెజర్మెంట్లు కన్ఫ్యూజ్ ఉండేది ఫ్రంట్ పార్ట్లోనేనండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా జాయిన్ చేసాం కదా, ఇలా జాయిన్ చేస్తే ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనం డాట్ పట్టడం కోసం సరిపోతుంది. ఇప్పుడు మనకు సేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయి కదా. తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్లో వచ్చేసి నేను నెక్ పీసెస్ అనేది కట్ చేసుకుంటాను. నెక్ పీస్ ఉంటే నెక్ పీసు, లేదంటే మనము పైపింగ్ అయినా వేసుకుంటాం కదా, దీనికోసం వచ్చేసి నేను పైపింగ్ వేసుకుంటున్నానండి, కాబట్టి నెక్ పీసెస్ తీయలేదా క్లాత్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ని అనేది కట్ చేసుకుందాం. ఇందులోనే మనము హ్యాండ్స్కు చివర్లో తీసుకున్నామని చెప్పాను కదా, వేస్ట్ పీస్లో క్లాత్ అనేది జాయింట్ల కోసము. దానికోసం వచ్చేసి ఇలా వేస్ట్ పీస్ ఏదైనా ఉందా అని చూసేసి దాంట్లో నేను ఇలా హ్యాండ్స్ జాయింటింగ్ కోసం కట్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మనం 2 లైనింగ్లో అనేది కట్ చేస్తున్నాం కదండి, రెండింటి కోసం వచ్చేసి ఇలా 4 పీసెస్ అనేది తీసుకున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని సరి చేసుకుంటాను. మనం ఇలా తీయడం వల్ల హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అలా కాకుండా 2 సైడ్లు జాయింట్లు పడేలాగా వేసామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది రాదు, మళ్ళీ పేపర్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక సైడ్ ఫోల్డింగ్ పడేలాగానే ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్లు కటింగ్ అయిపోయాయి కదా, అలానే మెయిన్ పీస్లు అనేది కట్ చేసుకుందాం. ఇదంతా ముడతలుగా ఉందండి, ఒకసారి ఐరన్ పెట్టేసుకుంటాను. మెయిన్ పీస్ వచ్చేసి వాళ్ళంతా అలా చుట్టి ఇచ్చేసారు, నాకు అదంతా ఫోల్డింగ్స్ పడిపోయింది. దాన్ని ఐరన్ చేసుకొని తర్వాత బ్లౌజ్ కట్ చేసుకున్నాం. ఇవి వచ్చేసి లైన్స్ నిలువ పడ్డాయండి. నిలువ పడడం వల్ల బ్లౌజ్ని నిలువేసేయాలి. మనం ఇప్పుడు వచ్చేసి వీటినన్నీ విడదీసుకొని నేను ఇది ఐరన్ పెట్టుకోవాలి, లేట్ అవుతుంది కాబట్టి ఆ పీస్ని పక్కన పెట్టేసి వేరే పీస్కి అనేది మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను. వీడియోలో ఎంత అయిపోతుందని నేను ఐరన్ పెట్టడం అన్నీ చూస్తూ, కాబట్టి దీని తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం 2 లైనింగ్లు కట్ చేసాం కదా, అందులోంచి ఒకటి పక్కన పెట్టేసి ఒకదానికి మెయిన్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ అదే కలరే ఉంది, కింద వేసిన షీట్ అదే కలరే ఉంది,
అలానే మెయిన్ పీస్ కూడా అదే కలర్ ఉంది కదా, మీకు కరెక్ట్గా కనిపించదు అనేసి నేను రెడ్ కలర్ లైనింగ్ అనేది ఇలా కింద యాడ్ చేసి మీకోసం అనేసి ఇలా కటింగ్ చేస్తున్నాను. ఆపోజిట్ కలర్ ఉండడం వల్ల మీకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా. ఇది మామూలుగా దాంట్లోనే కలిసిపోయిందండి, కింద టేబుల్ పైన ఉన్న షీట్ పైన కలిసిపోయింది కాబట్టి మీకోసం ఇలా రెడ్ కలర్ క్లాత్ అనేది యాడ్ చేసి కట్ చేస్తున్నాను. ఇలా క్లాత్ అనేది ఇలా డబల్ ఫోల్డ్లో వేసుకున్నాం కదా, వేసిన తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని మెయిన్ పీస్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. ఇదైతే చాలా మందం ఉందండి, సిజర్కి ఇబ్బంది పెడుతుంది ఈ క్లాత్ మందం ఉండడం వల్ల. ఇలా చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మెజర్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టిఫ్గా ఉంది కదా క్లాత్, దగ్గరగా కట్ చేద్దామని అనుకోకండి, మనకి ఎలా అయినా ఇది వేస్ట్ అయిపోయేది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండిందంటే మనకి కటింగ్లో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నానండి. ఇలా ఈ సైడ్లో వచ్చేసి హ్యాండ్స్ అంటే ఈ ప్లెయిన్ క్లాత్ వదిలేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి పైపింగ్ వేయమన్నారు. ఇలా మనం పైపింగ్ వేసామంటే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఖర్చుకు సరిపోతుందండి, కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు. అలా కాకుండా హెమ్మింగ్ అన్నారంటే 1.5 ఇంచ్ ఉండాలండి, అది మీరు చూసుకోండి. పైపింగ్ అన్నారా హెమ్మింగ్ అన్నారా, లేదంటే బార్డర్ వస్తే హ్యాండ్ తిప్పేయడమా. బార్డర్ వస్తే హ్యాండ్ తిప్పేయడమైనా పైపింగ్కి అయినా 1 ఇంచ్ తీసుకోండి, హెమ్మింగ్ అయితేనే 1.5 ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసం. హ్యాండ్ ఖర్చు కోసం వచ్చేసి ఇలా తీసుకోవాలి. వచ్చేసి మనకు హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూస్తాం. మనకు లైనింగ్లోనే పూర్తి మెజర్మెంట్ వస్తుందండి. ఈ మెయిన్ పీస్ వచ్చేసి రఫ్గా కట్ చేసుకుంటాం. ఇది వరకు అయితే మేము నేర్చుకునే కంటే ముందు నేర్చుకునే వారైతే మెయిన్ పీస్లోనే మొత్తం మెజర్మెంట్లు పెట్టి కట్ చేసేవారండి. వాళ్ళు ఎలా కట్ చేసేవారు, మెయిన్ పీస్ వచ్చేసి మనకి జారిపోతుంది కదా, దాన్ని కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ చేస్తుంటే మా సిస్టర్ మధ్యలో ఇలా మరమరాలు పెడుతున్నారండి, తింటూ కట్ చేయమనేసి. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి నేను వాటిని పక్కన ఇలా పెట్టేసి చేస్తున్నాను. ఇలా ఆవిడ మధ్య మధ్యలో తింటూ చేయమని ఏవో ఒకటి పెడుతుంటారండి, అవి వీడియోలో కనిపిస్తాయన్న కానీ వినరు. ముందు తిన్న తర్వాత వర్క్ చేయమంటారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఇలా క్రాస్గా వేసుకొని మనం ఎక్కడ క్లాత్ మనకు వేస్ట్ కాకుండా వస్తుందో అది చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాస్లో వేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. టైలర్కి మెయిన్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం ఉండాలండి, అంటే క్లాత్ విషయంలో కొంచెము పీసినార్తనం ఉండాలండి. అలా ఉంటేనే మనం ఎంత తక్కువ క్లాత్లో అయినా బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేయగలం. అలా కాకుండా క్లాత్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వేసి కట్ చేసామంటే మనకి బద్ధకం వచ్చేస్తుంది. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేయడానికి అబ్బా ఈ క్లాత్ని సరి చేసి కుట్టాలా అనిపిస్తుంది. అలా కాకుండా ఎంత క్లాత్ ఉన్నా మనకు కావాల్సినంత క్లాతే యూజ్ చేసాం, అది పడేసేదైనా పర్లేదు, క్లాత్ మిగిలితే పడేస్తామన్నా పర్లేదు, కానీ అలా అడ్జస్ట్ చేస్తూ కట్ చేయడం నేర్చుకున్నామంటే మనకి ఎంత తక్కువ క్లాత్లో అయినా బ్లౌజ్ అనేది కుట్టగలము. కస్టమర్కి రిటర్న్ పంపకుండా ప్రతి బ్లౌజ్ అనేది కుట్టగలం. కాబట్టి వీలైనంతవరకు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే కట్ చేయండి. మనకు కటింగ్ ఈజీ కావాలన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వేసి కట్ చేస్తారంటే తక్కువ క్లాత్ వచ్చినప్పుడు కుట్టాలనిపించదు. ఇక్కడ వచ్చేసి నాకు ప్లెయిన్లో ఏమైనా సేప్ పట్టీలు వస్తాయేమని చూశానండి. ఇది మందంగా ఉంది కదా, సేప్ పట్టీలు తిప్పినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ప్లెయిన్లో వస్తుందేమో అని చూశాను, అక్కడ రాలేదు కాబట్టి మళ్ళీ డిజైన్ వచ్చిన వాటిలోనే ఇలా సేప్ పట్టీ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సేప్ పట్టీలు కట్ చేసుకున్నాం కదా, ఇలా సేప్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాను. ఇది జాయింట్లో ఉంటే జాయింట్ అనేది ఇలా కట్ చేసేసుకున్నాను, అంటే 2 పట్టీలు వస్తాయి అందులో. తర్వాత వచ్చేసి మనము ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా పెట్టేసుకొని మరొక బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఐరన్ పెట్టిన తర్వాత మెయిన్ పీస్ అనేది కట్ చేస్తానండి. దాన్ని అయితే చూపిస్తలేను నేను. ఇలా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇవి కుట్టేటప్పుడు మనం ఏ వాటిలో పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా సేప్ పట్టీలు పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ కూడా ఇందులోనే పెట్టేసుకున్నామంటే మనకు కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి నెక్ సెంటర్ అండ్ ఉక్స్ పట్టీ కాజా పట్టీకి యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి బ్యాక్ పట్టీ. ఇలా అన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఒక్కొక్కసారి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను కదండి, అవన్నీ పడిపోతాయి అనేసి ఇలా పెట్టి కట్టేసుకుంటాను, ఈజీగా వచ్చేస్తుంది.